పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మహంకాళి బోనాల జాతర సికింద్రాబాద్లో ఘనంగా సాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఇవాళ బోనాలు, పలహార బండ్ల ఊరేగింపు, రేపు రంగం, పోతరాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు ప్రక్రియ జరగనున్నాయి. ఆలయ పరిసరాల్లో నగర పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. లష్కర్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు శోభాయమానంగా బోనాలను సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల నృత్యాలు, కోలాట బృందాలు, గుస్సాడి, పులివేషధారణ, డప్పు కళాకారుల చప్పుళ్లతో అమ్మవారి ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది. బోనాల జాతరకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కవిత అందిస్తారు. లష్కర్ బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు సికింద్రాబాద్కి తరలి వస్తున్నారు. ఎంతో మంది ఆడబిడ్డలు అమ్మవారికి బోనం సమర్పించడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని చెప్పాలి. భాగ్యనగరం నలుమూలల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు అనేక మంది ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, భక్త జనంతో సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. శ్రీమాత్రే అనే నామస్మరణతో మారుమోగిపోతోంది. జై బోలో ఉజ్జయిని మహంకాళికి జై అనే నామస్మరణతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతోంది. ఒక ఆధ్యాత్మిక వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంతో మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. అమ్మవారు అంటే ఎంత ఇష్టం ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారు డప్పు చప్పుల మధ్య, శివసత్తుల పూనకాల మధ్య ఇక్కడికి ఎంతో మంది అమ్మవారికి బోనాల్ని తీసుకొస్తున్న దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, పెద్ద చిన్న అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనంతో కూడిన నైవేద్యాన్ని సమర్పించడానికి ఇక్కడికి తీసుకొస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, తొట్టెల కూడా అమ్మవారికి ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు తీరితే గనక తొట్టెల రూపంలో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారే తమ ఇంటికి వస్తుంది అని భావించి, ఆడబిడ్డగా భావించి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. అమ్మవార్లకు ప్రియమైన తమ్ముడు పోతురాజు ఆయన ముందుండి బోనాల్ని సమర్పించడం కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ప్రియమైన తమ్ముడు అమ్మవార్లందరికీ కూడా 7 అక్క చెల్లెలకి అందరికీ కూడా ప్రియమైన తమ్ముడు ఆ పోతురాజు ముందుండి నడిపిస్తూ ఆ బోనాన్ని తీసుకెళ్తున్నారు. ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇవాళ ఉదయం మనకి 4-4:30 మధ్య మొదటి పూజ అనంతరం ఇక్కడ బోనాల వేడుక అనేది అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికీ అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు. అలాగే వివిఐపీస్ తాకిడి కూడా ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇలా చాలామంది వివిఐపీస్ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వివిఐపీస్ తాకిడి ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇవాళ ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం పలహారపు బండ్లు తీస్తారు. రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. రేపు రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని చెప్పబోతున్నారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వర్షాలు సమృద్ధిగా పడతాయా, ఎలా ఉండబోతుంది ఈ ఇయర్ అనే విషయాలకు సంబంధించి రేపు మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో ఈ విషయాలన్నీ కూడా తెలియజేయనున్నారు. తర్వాత అంబారి ఊరేగింపు ఉంటుంది. అమ్మవారిని ఏనుగు మీద ఈ ప్రాంతం అంతా కూడా ఊరేగిస్తారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అమ్మవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవటం ఎంతో అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఎన్ని ఆలయాలు ఉన్నప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు అనుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కెమెరామెన్ నారాయణ రెడ్డితో కవిత, సాక్షి టీవీ, సికింద్రాబాద్ నుంచి.